Hello, hi Andy. Welcome to our channel. This is day 6 of our 30-day lead code series. ఈరోజు మనం డైలీ ఛాలెంజ్ చూద్దాం. ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి 1598 లాగ్ ఫోల్డర్ది క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు లీడ్ కోడ్ ఫైల్ సిస్టమ్ కీప్స్ ఏ లాగ్ ఈచ్ టైమ్ సమ్ యూజర్ పెర్ఫార్మ్స్ ఏ చేంజ్ ఫోల్డర్ ఆప్షన్. అంటే మనం మామూలుగా విఎస్ కోడ్లో ఆపరేషన్స్ చేస్తాం కదా, అంటే మెయిన్ ఫోల్డర్ ఆపరేషన్స్ సేమ్ అవే, కమాండ్స్ కూడా సేమే. ఇలా ఉంటే మెయిన్ ఫోల్డర్కి వెళ్తాం, ఇలా ఉంటే సేమ్ ఫోల్డర్లో ఉంటాం, ఇలా ఉంటే కొత్త చైల్డ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం కదా. సేమ్ ఆపరేషన్స్ మనకి విండోస్లో ఎలా ఉంటాయో, కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఉంటాయో మీకు మెయిన్ ఫోల్డర్ కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చెప్తా చూడండి. ఇది మెయిన్ ఫోల్డర్ అనుకోండి. ఇందులో మీకు ఇంకో ఫోల్డర్ ఉంటుంది, ఇందులో మీకు ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేస్తుంటే ఇది ప్రాజెక్ట్ పేరు, అందులో పబ్లిక్, అందులో సిఎస్ఎస్, అందులో మీ ఫైల్ ఉంటుంది కదండి, సంథింగ్ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఇలానే. లేకపోతే ఇది పబ్లిక్ జేఎస్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఇలా ఉండొచ్చు, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. దాని ఇలా ఉంటే ఇక్కడ ఉండేటప్పుడు డాట్ / వస్తే ఇక్కడికి వెళ్ళమని, అదే కానీ ఇలా వస్తే ఇలా అక్కడే ఉండమని, అదే సేమ్ ఇక్కడే ఉండమని. సపోజు ఇక్కడ D1 ఇలా వస్తే ఇంకో ఇక్కడ ఉన్నాం కదా, అప్పుడు D1 / ఇక్కడ వస్తే ఇక్కడే ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేయమని. ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఇంట్ క్వశ్చన్ మీకు మొత్తం. యు ఆర్ గివెన్ ద లిస్ట్ ఆఫ్ లాగ్స్ వేర్ log I is the operation performed by the user at the ith step. అంటే ఒక్కొక్క లీడ్ కోడ్లో ఎలా స్టోర్ అవుద్దని ఒక స్పెసిఫిక్ యూజర్ యొక్క లాగ్స్ మొత్తం ఇస్తాడు. దానికి ద మెయిన్ ఫైల్ సిస్టమ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్ ఫోల్డర్ అన్నాడు. అంటే ప్రతిసారి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అని మెన్షన్ చేశాడు. దెన్ ద ఆపరేషన్స్ ఇన్ ద లాగ్స్ ఆర్ పెర్ఫార్మ్డ్. దాని తర్వాత ఇక్కడ ఈ లాగ్స్ ఇచ్చినవన్నీ పెర్ఫార్మ్ చేశాక రిటర్న్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ నీడెడ్ టు గో బ్యాక్ టు ద మెయిన్ ఫోల్డర్ ఆఫ్టర్ చేంజ్ ఆఫ్. అంటే మనం ఇక్కడ ఉన్నాం, వాడు లాగ్ ఆపరేషన్స్ అన్నీ మనం ఇది మెయిన్ ఫోల్డర్ కదా, ఇక్కడ ఉన్నాం. లాగ్ ఆపరేషన్స్ ఇచ్చాక మనం ఇక్కడ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళాం. మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎన్ని మినిమం స్టెప్స్లో అన్నాడు అని క్వశ్చన్ సాల్వ్ చేయాలి మనం. అది మనం ఒక వేరియబుల్ పెట్టుకుందాం, ఇంట్ కౌంటర్ అనే వేరియబుల్ 0తో ఒక ఫర్ లూప్ రన్ చేద్దాం. అంటే ప్రతి లాగ్లో మనం ఫస్ట్ ఎలా చేస్తామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చిందంటే కింద ఫోల్డర్కి వెళ్ళమని కదా, పెరుగుతున్నట్టే కదా. మిస్టేక్ ఎక్కడుంది గైస్, కనుక్కున్నారా? ఇది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడతో క్లోజ్ అయిపోవాలిగా ఈ ఫర్ లూప్ అనేది. సో దట్స్ ఇట్ గైస్. రన్ చేద్దాం. ఇప్పుడు పక్కా రన్ అవ్వాల్సిందే, టెస్ట్ కేసులని పాస్ అవ్వాల్సిందే. హోప్ ఫర్ ద బెస్ట్. సో లెట్స్ సబ్మిట్ అండ్ చెక్ ఇట్. ఓకే గైస్, ఇది చూడండి, టైం కాంప్లెక్సిటీ 99.1, ఓన్లీ 1 millisecond. 99.42% పీపుల్ని మనం బీట్ చేసింది. కాకపోతే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా చాలా బెటర్ ఇంప్రూవ్ అయింది. 81% పీపుల్ మనం బీట్ చేసాం. కమింగ్ వీడియోస్లో దీన్ని ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయాలో చూద్దాం. దట్స్ ఇట్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు కానీ నచ్చితే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.